వెల్కమ్ బ్యాక్. ఇక ఏపీ ఎడిషన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి వార్తలు, ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి బ్యానర్ ఐటమ్స్ ఒకసారి చూద్దాం. మొదటిగా ఈనాడు దినపత్రిక చూద్దాము. ఈనాడులో అంతకులు పాలకులుగా ఉండకూడదనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు, రాష్ట్ర ప్రజలకు వివేక కుమార్తె సునీత పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది. సొంత చెల్లని జగన్ వంచారనే అంశాన్ని కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. విలువలు, విశ్వసనీయత మాటలు ఏమయ్యాయి అనేది హైలైట్ కూడా చేయడం జరిగింది. అంతా తికమక, గజిబిజి, గందరగోళం అనే వార్తని మరో బ్యానర్ ఐటంగా హైలైట్ కూడా చేయడం జరిగింది. మిగిలేది ఎవరో, నిలిచేది ఎవరో, బరిలోకి దిగేది ఎవరో అనే వార్తను కూడా హైలైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సమన్వయకర్తల పేరుతో మళ్ళీ మార్పులు, మంగళగిరిలో మళ్ళీ మార్చారనే వార్తను కూడా రాయడం జరిగింది. ఇక విద్యార్థుల ఖాతాలో 708 కోట్ల జమ, విద్యా దీవెన నిధులు విడుదల చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్. తాగునీళ్ళ అడిగితే ట్రాక్టర్తో తొక్కించి చంపారనే వార్తను కూడా హైలైట్ చేశారు. 3 సార్లు వాహనంతో వైకాపా సర్పంచ్ అనుచరుడు దురాఘాతం అనే వార్తను ఈనాడులో హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక తెదేపా నేతలకు వేధించడం లక్ష్యంగా ఏపీ ఎన్డీఆర్ఐ, అందుకే రాజేశ్వర రెడ్డిని నియమించారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ గవర్నర్కు చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాయడం జరిగింది. ఇక సాక్షి చూద్దాం. సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి బ్యానర్ ఐటమ్స్ ఒకసారి. డిఎస్సిపై దగాకోరు రాతలు, ఇక తలరాతలు తిరుగు రాస్తామని చెప్పేసి కూడా తిరుగు రాస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా సాక్షిలో హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక చంద్రబాబు, మహాసేన రాజేష్లకు ధన్యవాదాలతో ఇట్లు నర్రెడ్డి సునీత. ఇక బాబు ఓకే చేస్తేనే యాక్షన్ అనే ఈ వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక నెల్లూరు వైఎస్ఆర్సీపీ లోక్సభ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో వంచన, మోసం, హత్య రాజకీయాలు, వైసీపీకి ఓటు వేయొద్దనే వార్తని హైలైట్ కూడా చేయడం జరిగింది. ట్రాక్టర్తో గుద్ది చంపేశారు, గల్లీలో పులి, ఢిల్లీలో పిల్లి. ఈ వ్యాఖ్యలు నిన్న షర్మిల కూడా చేయడం జరిగింది. నిన్న నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలో షర్మిల కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరోవైపు